వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. మనం ఈరోజు కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇట్లా మనకి కరెక్ట్గా చూసారా, మనకి దాని స్ట్రక్చర్ కానీ కలర్ కానీ ఎలా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇట్లా లోపల మనకి చాలా మెత్తగా అనిపిస్తుంది, జ్యూసీగా. ఇవి మనకి నిల్వ కూడా ఉంటాయి ఈ ప్రాసెస్లో చేసుకుంటే. ఒకసారి ఇట్లా చేసి చూడండి, ట్రై చేసి అప్పుడు మీరే అంటారు, మెసేజ్లో చెప్తారు చాలా టేస్ట్గా ఉన్నాయని. మేమైతే ఇక్కడ కొబ్బరిని ఇట్లా కోరుకుంటున్నాము, కొబ్బరి కూరతో. మీకు కొబ్బరి కూర అవైలబుల్గా లేదంటే మిక్సీ అన్న చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎంతైతే మనం కొబ్బరి కూర తీసుకుంటున్నామో కొబ్బరిని అంతే, దాంట్లో సగాన్ని బెల్లం తీసుకోవాలి. కాకపోతే అది మనం తీసుకునే క్వాంటిటీ ఎలా ఉందని చూసుకోవాలండి. మనం ఏ గిన్నెలో అయితే వేస్తున్నామో దాంట్లో పైన కొబ్బరి వేసేస్తే అది ఎక్కువగా అనిపిస్తుంది. మనం దాన్ని తగ్గట్టు హాఫ్ బెల్లం వేస్తే స్వీట్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. అది చూసి మీరు తీసుకోండి ఆ క్వాంటిటీ. అలాగే ఈ రెండింటిని ఒకసారి వేసుకొని మనం స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలండి. బెల్లం కొబ్బరి కలిసేటట్లు కలుపుతూ ఉండాలి. ఇలా కలిపితే ఏంటంటే మనకి బెల్లం అనేది త్వరగా మిక్స్ అయిపోతుంది కొబ్బరిలో. అలాగే కొబ్బరి కూడా మనకి బెల్లంతో పాటు ఇట్లా ఫ్రై అవుతుంది అన్నమాట. దాంట్లో ఉన్న వాటర్, ఇంకా మన వాటర్ ఏమి యాడ్ చేయం దీనికి. ఇదొక టైప్లో చేసుకునే కొబ్బరి అన్నమాట. పాకం బట్టి వేస్తారు, అదో టైపు. మీరు ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి. మేమైతే వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, బూజుగానే ఏం పట్టం అన్నమాట. బెల్లం అంతా కొబ్బరి వేసినప్పుడు ఎక్కువ ఉంది కదా, మీరు ఫస్ట్ చెప్పింది గమనించారో లేదో. మనం కొబ్బరి ఎక్కువ చూసుకొని దానికి తగ్గట్టు బెల్లం అయితే వేసుకోకూడదు. నొక్కి పెట్టి గిన్నెకి దాంట్లో హాఫ్ అయితే వేసుకోవాలి. మెజర్మెంట్ అనే కాదు, మెజర్మెంట్ లేకపోయినా సరే మనకి తెలిసిపోద్ది కదా. ఇక్కడైతే మేము మొత్తం అయితే ఇట్లా ఫ్రై అయిపోయింది కొబ్బరి. నేనైతే ఇక్కడ ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే నెయ్యి కూడా యాడ్ చేయండి, మీ ఇష్టం ఉంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే లేదు. నెయ్యి వేస్తే ఏంటంటే మనకి కొంచెం టేస్ట్ అనేది, నెయ్యి టేస్ట్ వస్తుంది కదా, బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాము మొత్తం మనకి ఇలాచి మొత్తం కలిసేటట్టు. మొత్తం కలపండి. మనం అంచులమ్మట ఉన్నది కూడా కలపాలి. మరి అది అలా ఉంచితే మాడిపోతుంది కాబట్టి మనకి దగ్గరికి అయ్యేదానికి కలుపుతూ ఉండాలి. ఇక్కడ ఫ్రై అయిందో లేదో చూస్తున్నాం. మనం ఉండ చుడితే వచ్చేదట్లమాట. అట్లా ఫ్రై అయితే సరిపోతుంది మనకి. ఇక్కడైతే మనం గోరువెచ్చగా ఉండగానే మనం ఉండలు అనేది చుట్టుకోవాలి. ఇక్కడ మేము స్టవ్ మీద ఆఫ్ చేసేసి దించేసాం పక్కకి. ఇక్కడ ఉండలు చుట్టుకుందాము. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో తీసుకొని మనమైతే ఇక్కడ కొబ్బరి ఉండలు అనొచ్చు, కొబ్బరి లడ్డూలు అంటారా, ఏదైనా సరే కొబ్బరి లౌజులు అని కూడా అంటారు. ఇలా అయితే చుట్టుకొని మనకు పాకం అయితే చక్కగా రెండు ఒకసారి మిక్స్ అయిపోయినాయి కాబట్టి బాగుంది. మనకి ఇట్లా చుట్టగానే రౌండ్ చుట్టుకుంటుంది, చూసారా ఎంత క్లియర్గా వస్తుందో. అలాగే అన్నీ మన వరుసగా ఉండలు అయితే చేసుకుందాము. పిల్లలకి ఇలా చేసి పెడితే ఏంటంటే స్నాక్స్ లాగా బాగుంటాయి. మనం చాక్లెట్స్ అవి కొనే కంటే మన ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్ కదా, హోమ్ ఫుడ్ అనేది మంచిది కాబట్టి మీరు ఇట్లా చేసి పెట్టుకోండి. అలాగే కొబ్బరి కూడా మన హెల్త్కి చాలా మంచిది, అలాగే బెల్లం కూడా. మన ఛానల్లో సున్నుండలు కూడా ఉన్నాయి, మినప సున్నుండలు. ఒకసారి దాన్ని కూడా మీరు చూడండి.
అన్నీ సమానంగా ఒకే సైజు వచ్చేలాగా ఇక్కడైతే మేము రౌండ్గా అయితే చేసుకుంటున్నాము. అలాగే మా ఛానల్